సిటీ న్యూస్కు స్వాగతం. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని అంబేద్కర్ సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని అంబేద్కర్ సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్రావు, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ చిరస్మరణీయుడని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడన్నారు. జీవితంలో విలువలు నేర్పేది నిజమైన విద్య అని విశ్వసించే అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని, స్ఫూర్తి ప్రదాత అని వారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తుంది. అందులో భాగంగా మన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లక్ష్మీనగర్ సెంటర్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు, అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు, బండి రామకృష్ణ గారు, మన దళిత నాయకులు, అన్ని వర్గాల నాయకులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రపంచంలోనే ఒక మీటైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలకి, అనేక మతాలకి, అనేక కులాలకి ఒక సమానమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి ప్రతి ఒక్కరిని కూడా, ముఖ్యంగా అట్టడుగు వర్గాల్ని ఉన్నతలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఇవాళ మాట్లాడే హక్కు, భావ ప్రకటన హక్కులు ఈరోజు ప్రతి ఒక్కరికి ఉన్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. మరి స్వతంత్రం వచ్చి ఇప్పటికి దాదాపు 75 సంవత్సరాల పైన అయినా ఇంకా కొన్ని అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు తొలగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అమలు చేసుకుని తీరాలా. దానికోసమే ప్రతి ఒక్కరు కూడా ప్రతినబోనాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన బాటలోనే మనం అందరూ కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యంగా సబ్-ప్లాన్ నిధులు ఆయా వర్గాలకు కేటాయింపు చేసి ఎస్సీ సబ్-ప్లాన్ కానీ, బీసీ సబ్-ప్లాన్ కానీ, మైనార్టీ సబ్-ప్లాన్ అని చెప్పి కొన్ని ఫండ్స్ను కూడా ఆ రోజున అందించడం కూడా జరిగింది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే మన దేశం మాత్రం కాకుండా ప్రపంచంలోనే చాలా గొప్ప స్కాలర్ అనమాట. యాక్చువల్లీ 2004లో కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలో ఉన్న స్కాలర్స్ అందరిది ఒక 100 మంది స్కాలర్స్ది జాబితా తయారు చేసి విడుదల చేస్తే దాంట్లో మొట్టమొదటి పేరు అంబేద్కర్ గారి పేరే పెట్టారనమాట. సో అంబేద్కర్ గారు అంటే ఆయనకున్న ఒక నాలెడ్జ్ కానీ, ఆయనకున్న ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ కానీ, సొసైటీని ఆయన అర్థం చేసుకున్నట్టు ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. భారతదేశంలో ఉన్న అసమానతలు, భారతదేశంలో బడుగు బలహీన అణగరాని వర్గాల కోసం ఆయన తీసుకున్న, ఆయన రాజ్యాంగంలో ప్రతిపాదించిన కొన్ని అంశాల వల్లే ఈక్వాలిటీ అనేది రావడానికి కారణమైంది. అంతేకాకుండా ఒక సోషల్ డెమోక్రసీతో పాటు పొలిటికల్ డెమోక్రసీ కూడా. మన భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలామంది ఈ దేశంలో ఎక్కువ రోజులు ప్రజాస్వామ్యం ఉండదు అనుకున్నారు. కానీ మనము ఇన్ని సంవత్సరాలైన ప్రజాస్వామ్యం కూడా చాలా గట్టిగా కంటిన్యూ అవుతుంది అంటే అది కూడా ఆ రోజు అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన అన్ని అంశాలే అని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఈరోజు అంబేద్కర్ గారు ఏ ఆశయాల కోసం చివరి వరకు పోరాడారో ఆ ఆశయాలు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మన జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు, మరి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకముందు మన భారతదేశంలో రాజ్యాంగం లేదు. అన్ని రకాల సమానత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన న్యాయశాస్త్ర కోవిదుడు. ఆయన అధ్యయనం చేసి ఒక భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అందరూ మెచ్చుకోదగిన రాజ్యాంగాన్ని రచించాడు ఆయన. ఆ రాజ్యాంగాన్ని మనం అనుసరించడం వల్లే ఇవాళ ప్రజాస్వామ్యం భారతదేశంలో నిలబడి ఉంది. మరి బడుగు బలహీన వర్గాలకి పూర్వం సమానమైన హోదా లేదు. మరి వారికి కూడా రిజర్వేషన్లు కల్పించడం ద్వారా, రక్షణ కల్పించడం ద్వారా
బడుగు బలహీన వర్గాల్లో అందరూ కూడా సమానంగా బతికే భారతదేశంలో హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమానంగా బతికే అవకాశాలు కల్పించింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారికి అందరూ కూడా భారతీయులంతా కూడా రుణపడి ఉన్నారు. మరి అసమానతలు లేని రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహనీయుడైన మరి అటువంటి వ్యక్తి ఇవాళ 134వ జయంతి ఉత్సవాలు ఆయన యొక్క గొప్ప గుణాలని మనం కూడా అర్థం చేసుకుని ఆలోచించి ఆయన అడుగుజాడల్లో నడవలసిందిగా ప్రజానీకానికి. దళిత జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావులు ప్రారంభించారు. దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రారంభించారు. అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని లక్ష్మీ టాకీస్ సెంటర్లో దళిత జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావులు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, పలువురు దళిత జేఏసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఆయన ఆశయాల బాటలో నడవడమే అంబేద్కర్కు నిజమైన నివాళి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెడన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పెడన పట్టణంలోని పలు వార్డుల్లో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు రాము పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. కౌన్సిలర్లు కటకం ప్రసాద్, గరికముక్కు చంద్రబాబు, బల్లా గంగయ్య, పిచ్చుక సతీష్, సిరివెళ్ల జయేష్, నాయకులు బండారు మల్లి, మహంకాళరావు, ముత్యాల మురళి, కోడూరు శ్రీను, రాజులపాట చిత్రావు, దొడ్డిపట్ల నాగేశ్వరరావు, జన్ను నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ తోటమూల గ్రామానికి అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వార్డు కౌన్సిలర్ చంద్రబాబు గారికి, అలాగే ఈ గ్రామ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ముందుగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనందరం కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఆయన జయంతి వర్ధంతి చేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడకు విచ్చేసిన గ్రామస్తులకు, మరీ ముఖ్యంగా నా తోటి యువకులకు, పెడన నియోజకవర్గ వైఎస్ఆర్ ఇన్ఛార్జి ఉప్పాల రాము గారికి, ఈ వార్డు కౌన్సిలర్ చంద్రబాబు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా, నేను గతంలో ఈ వార్డు కౌన్సిలర్గా చేయకపోయినా నన్ను హృదయాల్లో పెట్టుకుని ప్రతి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నటువంటి మా సోదరమణులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏది చేసినా, ఇదే కాదు ఏ కార్యక్రమం చేసినా మేము అందుబాటులోనే ఉంటాం. తప్పనిసరిగా వార్డు అభివృద్ధి కానీ పెడనపట్నం అభివృద్ధికి కానీ కాంక్షించే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తులు మేము. గతంలో కూడా అనేక పర్యాయాలు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది పెద్దలు అప్పుడు మేము మున్సిపల్ చైర్మన్గా లేనప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు, కొన్ని పరిష్కారం అయితే అయినాయి, కొన్ని ఇంకా చేయాల్సినవి అయితే ఉన్నాయి. అవి కూడా ఈ వార్డు కౌన్సిలర్ గారు చంద్రబాబు గారి ద్వారా ఈ సంవత్సర కాలం, ఇంకా కౌన్సిల్కి సంవత్సరం టైం ఉంది, ఈ సంవత్సరంలో చేయించుకోవడం తప్పనిసరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పెడన పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, బట్టు శ్యాంప్రసాద్, కమ్మగంటి బాబు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహబ్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, వచ్చిన తర్వాత కూడా మరి గతంలో ఉన్నటువంటి కట్టుబాట్లు కొనసాగకుండా అందరూ కూడా ఈ దేశంలో పౌరుడు ప్రతి ఒక్కరూ కూడా సమానమైనటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఈ రోజున
మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూస్తూ ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఈ రోజున మన దేశంలో స్వేచ్ఛ, అందరికీ సమానత్వం కలిగి ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈ రోజున మన దేశంలో విభిన్న సంస్కృతులు, అనేక రకాలైనటువంటి కులాలు, మతాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మనందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉన్నాం, కలిసిమెలిసి సోదర భావంతో మెలుగుతూ ఉన్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం కూడా నడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం. అద్భుతంగా మహనీయుల యొక్క జన్మదినాన్ని వేడుకలను జరుపుకుంటాం, ఎంతో ఆనందదాయకం. ఈరోజు మన పెడన పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆయన జన్మదిన వేడుకలకి మరి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఈ సమాజంలో మరి మనిషిని మనిషిగా చూడలేని ఈ దుర్భర స్థితుల్లో ఉన్న ఈ సమాజాన్ని ప్రతి మనిషికి సమానమైన హక్కులు కావాలని, మనిషి మనిషిగానే జీవించాలని ఆయన ఎన్నో అవమానాలను అనుభవించి తన కుటుంబాన్ని, తన బిడ్డలని సహితము మరి కోల్పోయి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సమానమైనటువంటి హక్కులు రావాలని తన జీవితాన్ని పణంగా పెట్టి దేశంలోనే ఈ ప్రపంచంలోనే అన్ని లైబ్రరీల్లో మరి చదివినటువంటి గొప్ప జ్ఞానుల్లో 5గురిలో ఈయన కూడా ఒక మేధావిగా ఈ ప్రపంచం గుర్తించింది. అలాంటి మేధావి మన లేడీ ఎంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. లేడీ ఎంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరనాథబాబు మాట్లాడుతూ, ఆర్థికవేత్త, న్యాయకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి, అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి సుందరలక్ష్మి మాట్లాడుతూ, మనిషి జీవితాన్ని, జీవన విధానాన్ని మార్చగలిగేది చదువు ఒక్కటేనని నమ్మిన నిత్య స్ఫూర్తి ప్రదాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విజయశ్రీ, కళ్యాణి, మొన్వర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కానీ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం రాశారు. ఇవాళ మనం అందరూ భారతదేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నామంటే కారణం అంబేద్కర్ గారు. ఇవాళ ఆయన రాజ్యాంగంలో ఏ చిన్న మార్పులు చేస్తున్నారు కాబట్టి చేస్తారే కానీ రాజ్యాంగం రాసే మొగలు గారు పుట్ల ఆ క్రెడిట్ ఆయనకే దక్కింది. ఎన్నో చూసి సమాజంలో ఎన్నో చూసి అందులో మార్పులు ఏం చేయాలని చేసి కొన్ని సంవత్సరాలు అదే పోరాటం చేసి ఆయన నిర్భయ కుటుంబంలో పుట్టి ఏప్రిల్ 14 భారతదేశం అంతా కూడా ఆయన పేరు మీద మనం జన్మదినం జరుపుకుంటున్నాం. కాబట్టి ఆయన ఆచరణ మీ అందరూ కూడా నడవాలి. అలాంటి వాళ్ళ గురించి ఎందుకు చెప్తాం అంటే కాలేజీలో మీకు వాళ్ళ ఆలస్యంగా తీసుకుని ఎంతో కొంత స్థాయి మీరు వెళ్తారని చెప్పారు. ఇలా మీటింగ్స్ చెప్తున్నాడు ఏం చెప్తారా, గెస్టులు వచ్చినాడు ఏం చెప్తారో అర్థం చేయండి మీరు. కాబట్టి ఎక్కడా కూడా ఆడపిల్లలు మనం వచ్చే గెస్టులు ఎక్కడా భయపడద్దు, చక్కగా ఉండండి. మీరు సెల్ ఫోన్కి దూరంగా ఉండండి. రోడ్డు మీద అపరిచితులతో మాట్లాడుతూ చెప్తానే ఉంటాం క్లాసుల్లో. అయినా సరే and soul of India, Dr. B.R. Ambedkar. His life teaches us that courage can change destiny. Ambedkar Jayanti is celebrated every year on 14th April. Dr. Bhimrao Ramji Ambedkar was born on 14th April 1891 in Emaw town of Madhya Pradesh. His father's name was Shri Ramji Sukhpal and mother's name was Bhima Bhai. He has 13 siblings before him, that makes 14th child of his parents. He was married at an age of 14 with Srimati Ramabai. He faced many difficulties in his education as he is Dalit. After completing his studies, he fought for the rights of Dalits. He was the architect of Indian Constitution. He is also known as the father of Indian Constitution, as the chairman of drafting committee of Indian.
భారతీయ సమాజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శంగా నిలిచిపోతుందని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని ఎంపీ బాలశౌరి అన్నారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఆయన విగ్రహానికి ఎంపీ బాలశౌరి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానమని, అసమానతలు లేని సమాజం కోసం ఆయన అనునిత్యం పరితపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ మట్టా ప్రసాద్, జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, అంజద్ పాషా, వంపుగడల చౌదరి తదితరులు పాల్గొన్నారు. 134వ యొక్క జయంతిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటా ఉన్నాం. భారతదేశానికి ఒక ప్రపంచ మేధావి, భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతుందంటే ఒక భారతదేశానికి ఒక దిక్సూసి, మరి భారత రాజ్యాంగాన్ని యొక్క సృష్టికర్త డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ ఆయన చేసినటువంటి సేవలు ఈ భారతదేశం ఎప్పుడు కూడా మరవలేనివి. ప్రజాస్వామ్యంలో ఏ రకంగా ప్రతి పౌరుడు హక్కులు పొందాలి అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలన్నిటిని కూడా తిరిగి అన్ని రాజ్యాంగాలన్నిటిని కూడా అధ్యయనం చేసి భారతదేశానికి పరిస్థితులకి ఏ రకంగా మనకు రాజ్యాంగం ఉండాలో అటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి ఒక ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క హక్కులను అనుభవిస్తూ ఉన్నారు. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ గొంతు లేవనెత్తుతున్నారు అంటే అవన్నీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి హక్కులు. మరి ఈరోజు సమాజంలో ఎంతోమంది అట్టడుగునున్నటువంటి ప్రజానికం వాళ్ళందరినీ కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించి, రిజర్వేషన్లు కల్పించి ఈరోజు ఇంతమంది డాక్టర్లు అవుతున్నా, ఇంజనీర్లు అవుతున్నా, ఐఏఎస్, ఐపీఎస్లు అవుతున్నా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క లక్ష్మీ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134 జయంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మరి వల్లభనేని బాలశౌరి గారు, ఎంపీ గారు, అలాగే దళిత నాయకులు, కమిటీ మెంబర్లు, జన సైనికులు, మినిస్టర్ గారు, బాలాజీ గారు, పనకల నారాయణరావు అందరూ సమక్షంలో ఈ రోజున పెద్ద భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ మెంబర్లు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకి ఎన్ని చేసినా కూడా తక్కువే. ఈ రోజున ఓటు హక్కు కలిగి ఉన్నామన్నా, ఏ విషయం మీద పోరాటం చేస్తున్నామన్నా ఆయన చూపినటువంటి మనకు హక్కు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చిన్నతనం నుంచే ఒక జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేసి ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఒక రాజ్యాంగంగా మరి తీసుకొచ్చి మనందరికీ ఇవాళ నిమ్మజాతులందరికీ కూడా ఓటు హక్కు వచ్చిందంటే ఆయన వల్లే. అలాంటి గుణగుణాలు కలిగి ఆయన యొక్క స్ఫూర్తిని మనందరూ కూడా నింపుకొని. బిఆర్ అంబేద్కర్ ఏ వర్గానికో చెందిన వ్యక్తి కాదు. సమసమాజ స్థాపన కోసం సమాజంలో అంతరాలు పోవాలని ఆయన పోరాటం చేశాడు. అన్ని వర్గాల్లో కూడా కులహంకారులు, మతంకారులు ఉంటారు. కానీ ఏ అహంకారాలు కూడా ఉండకూడదు. ఎప్పుడైతే సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా స్వాతంత్ర ఫలాలు సమానంగా అనుభవిస్తూ ఉంటామో అప్పుడు అంతర్గత పోరాటాలు, అంతర్యుద్ధాలు ఉండవని నాడే ఆయన చెప్పాడు. ఆయన డాక్టర్ పూలే గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ రాజ్యాంగం నిర్మించారు. వారి రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ కూడా పాటించాలా. అటువంటి మహానుభావుల వల్ల అనేక మంది అట్టడుగు వర్గాల వారి వాళ్ళ ప్రజాప్రతినిధులుగా సమాజంలో ఉన్నత స్థాయికి రావడం జరిగింది. మరొకసారి వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా అందరూ కూడా మరి ఆ స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటూ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతిని వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతిని వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు, వైసీపీ నాయకులు శిలార్దాదా, జక్కుల ఆనందబాబు, బోరగ రామారావు, థామస్ నోబుల్, గాజుల భగవాన్, గోడవల్లి నాగరాజు, పలువురు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు తెలీదు రాజకీయ నాయకులు మంచిగా ఉంటారు, ఓటు సరిగ్గా అడుగుతారు అనుకున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకులు ఉంటారని తెలియదు. పూటకో రోజుకో అబద్ధం చెప్పేసి ఆ రోజు దాటేయంగానే ఈ రోజు నేను చెప్పిన హామీలు అమలు చేయడానికి భయం వేస్తుందని
అనే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా నువ్వు భయపడతానే ఉండు, ధైర్యంగా అమలు చేసే వ్యక్తిని గెలిపించుకోవడానికి జనం సిద్ధంగానే ఉన్నారని తెలియజేస్తూ, ఎన్ని మోసాలు నువ్వు చేసినా నీకైతే ఒకసారి పాపం పండదా కుదురుతుంది, కానీ జనం ఈసారి గట్టి మొట్టికై కొట్టబోతున్నారని ముందే తెలియజెప్తూ, ఇప్పటికైనా బాధ్యతగా జనాలకి చెప్పినట్టు ఏదైతే హామీలు మీరు ఇచ్చారో అవి అమలు చేస్తే చక్కగా ఉంటుందని తెలుగుదేశం నాయకులందరికీ తెలియజెప్తూ, మరొకసారి ఇక్కడ ఘనంగా నివాళులర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జై భీమ్. లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మరియు కుమార్, జజ్జువరపు అనిల్, అద్దెపల్లి నిరంజనరావు, మట్టా జయప్రకాష్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా చేసుకుంటకు మాకు ఎంతో గర్వకారంగా ఉంది. ఎందుకంటే మహానుభావుడు, మేము ఆయన్ని ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన మాకు పెట్టిన భిక్ష. ఈరోజు ఆయన రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచాడో ఏది లేకపోయినా సరే మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుకునే అవకాశం లేదు. ఎందుకంటే మాకు ఓటు అనే ఆయుధం ఉండబట్టే ఈరోజు మమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు. ఆ ఓటే మాకు ఆయుధం. కానీ సమానత్వం కూడా ఇంకా రాలా. స్వతంత్రం వచ్చి చిన్నాళ్ళైనా సమానత్వం అనేది ఇంకా మాకు రాలేదు. రాజకీయ నాయకులారా, అధికారులారా, మమ్మల్ని అర్థం చేసుకోండి, మానవత్వంతో మీరుండండి. మాకు రావాల్సిన రాజకీయంగా ఏవైతే రావాలో మాకు వచ్చుటకు సమానత్వం చేయండి. ముఖ్యంగా మరి అంబేద్కర్ గారి గురించి మేము చెప్పుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. మాకు అంటరానితనం పోవటానికి మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అట్లాగే బాబు జగజ్జనరావు గారు, అట్లాగే మా దేవుడు అంబేద్కర్ గారు, వీళ్ళు లేకపోతే ఈ రోజున మేము ఇలా మాట్లాడితే అవకాశం ఉండేది కాదు. మాకు ఓటు అనేది లేకపోతే ఆ రోజుల్లో ఏదైతే కుల వివక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటాయి. కానీ మేము కోరుకునేది కాదు, ఆయన సాధించినటువంటి మా కోసం చేసినటువంటి ఆశయాలు మేము ఏ విధంగా డెవలప్ అవ్వాలి, అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క హక్కులను ఉపయోగించుకుని సమాజంలో అందరూ గౌరవం పొందే విధంగా ఎలా ఉండాలనేది ఆయన ఆ రోజు మా కోసం కష్టపడడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అందరూ కూడా ఆయన చేసిన త్యాగాలను కానీ, ఆయన ఎవరి కోసం అయితే పాటుపడ్డాడో ఆయన ఆశయాలు కానీ అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళి అందరూ ఈ రాజ్యాంగం పట్ల గౌరవం పెంచుకుని ఆయన పట్ల కూడా విధేయత చూపించి ఆయన ఇచ్చినటువంటి అవన్నిటి కూడా మనం ఆయన సంపాదించినటువంటి ఆయన పొందుపరిచినటువంటి హక్కులను కానీ గౌరవాలను కానీ ఈరోజు మనం పొందుతూ ఉన్నందుకు ఆయన గౌరవించి ఆయనకు నివాళులు అర్పించి ఆయనకి ఉన్నత పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేయటం మనందరం హక్కుగా భావించి ఈ యొక్క బాబు అంబేద్కర్ గారి జయంతిని ఒక కుల వ్యక్తిగా చూడకుండా నేషనల్ హాలిడేకి డిక్లేర్ చేసినప్పటికీ నేషనల్ ఫెస్టివల్గా, నేషనల్ పండుగగా ఈ ప్రభుత్వం డిక్లేర్ చేయాలని చెప్పి ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి నేషనల్ ఫెస్టివల్గా దీన్ని అంగీకరించి అందరికీ అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమాజ సభ్యులు సయ్యద్ పీర్, డాక్టర్ నాగేశ్వరరావు, షారూక్, షేరాలి, అమన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. భారతరత్న, భారత రాజ్యాంగ శిల్పి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 14 ఏప్రిల్ 1891 మహారాష్ట్ర సతారా జిల్లాలో రామ్జీ సక్పాల్ భీమాబాయి దంపతులకు జన్మించారు. చిన్నతనంలో అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో ఉన్నత విద్యను అభ్యసించారు. బాల్యంలో తనకు ఎదురైన కష్టాలు, అవమానాలు మరెవరికి రాకూడదని కృషి, పట్టుదలతో ఉన్నత స్థానానికి ఎదిగారు. అనేక విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశాయి. భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. మహిళల అభివృద్ధికి ప్రణాళికలు అమలుపరిచారు. భారతదేశ కోట్లాది మంది నిమ్న జాతుల, అల్పసంఖ్యాకుల, నిరుపేదల అభ్యున్నతికి తన జీవితాన్ని హారతి కర్పూరంలా అర్పించారు. దళితులతో పాటు ముస్లిం బాలబాలికలు విద్యనభ్యసించి మారుతున్న కాలాన్ని బట్టి ముందుకు సాగాలని ఉద్బోధించారు. 1956లో బౌద్ధ మతాన్ని ప్రతి సంవత్సరం మనం ఏప్రిల్ 14వ తేదీన ఈ మహానుభావుని జయంతిని జరుపుకుంటున్నాం. వారు చేసిన సేవలు, త్యాగాలు ఈ దేశానికి అమూల్యమైనవిగా నిలిచిపోయాయి. అంబేద్కర్ గారు 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన
మహారాష్ట్రలో జన్మించారు. ఆయన చిన్ననాటి జీవితం అంతా కష్టాలతో నిండి ఉంది. ఆయన ఒక అణగారిన వర్గానికి చెందినటువంటి వారు కావడంతో విద్య కోసం పోరాడవలసి వచ్చింది. అయినా వారు విద్యను వదిలిపెట్టలేదు. చివరకు ప్రతిష్టాత్మకమైన కొలంబియా, లండన్లోని విశ్వవిద్యాలయాల్లో చదివి PhD పూర్తి చేశారు. వారు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహాపురుషుడు. వారు రాజ్యాంగ రచయితే కాక మహోన్నతమైన సంఘ సంస్కర్త కూడా. మహిళల స్వేచ్ఛ కోసం విద్యకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన జీవితం మనకు ఒక దీపస్తంభం లాంటిది. వారి జన్మదినాన్ని అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా అధిక సంఖ్యలో హాజరైన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. నిజాంపేటలోని సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకల ముగింపు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. నిజాంపేటలోని సీతారామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. హనుమకొండవారి శ్రీ హనుమత్ సీతా లక్ష్మణ పరివార శ్రీ రామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాంభజన్ నాయుడు సీతారామాలయంగా పిలువబడే ఈ ఆలయంలో ఇటీవల ఒంటిమిట్ట తరహాలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ నమస్కారం చేయడం. నకిలీ ఫిజియోథెరపిస్టులను నమ్మవద్దని కృష్ణా జిల్లా ఫిజియోథెరపిస్టుల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. అనుభవంతో పాటు సర్టిఫికెట్ ఉన్న ఫిజియోథెరపిస్టులతోనే వైద్యం చేయించుకోవాలని ఫిజియోథెరపిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ సి ప్రభాకర్ సూచించారు. సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు నకిలీ ఫిజియోథెరపిస్టులు వైద్యం చేస్తామంటూ ఇళ్లకు వస్తున్నారని, వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగులు తమకు ఫిర్యాదు చేశారన్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వైద్యుల సలహాల మేరకే ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజీవ్, కార్యదర్శి డాక్టర్ ఎం హుస్సేన్ పాల్గొన్నారు. ఉన్న ఫిజియోథెరపిస్టులు చాలామంది ఫిజియోథెరపీ యొక్క అవగాహన పెంచి చాలా కష్టపడి ఫిజియోథెరపీ సేవలను అందిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ఫిజియోథెరపీ చదవని వాళ్ళు కానీ ఫిజియోథెరపిస్టులు అని చెప్పుకొని ఇంటికి వెళ్ళి వైద్యం చేసి వాళ్ళని ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళు ఇంకా మంచానికే పరిమితం అవుతున్నారు. సో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని అరికట్టడానికి నిన్నే చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. కొంతమంది ఇలా ఫేక్ ఫిజియోథెరపిస్ట్ని ఐడెంటిఫై చేసి సిఐ గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సిఐ గారు వాళ్ళు పిలిచి మందలించి వాళ్ళ దగ్గర ఉన్న పరికరాలు కానీ ఫోన్లు కానీ ఇవన్నీ చూసి వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ అన్నీ తీసి వాళ్ళ దగ్గర ఉన్న థెరపీ పరికరాలన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయించుకున్నారు. సో దగ్గర చాలామంది ఒక 10 మంది దాకా 20 మెంబర్స్ దాకా ఉందంటున్నారు. కానీ మాకు రికార్డ్ పరంగా ఒక 10 మంది దాకా రికార్డులో ఉన్నారు. చాలామంది చదువు రాని వాళ్ళు కూడా, ఈవెన్ ఫిజియోథెరపీ స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా ఫిజియోథెరపిస్ట్ అని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.